ఇప్పుడు అత్యంత ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను వినండి. లోకం విషయంలో మన ప్రవర్తన. ఎవరైనా మందిరానికి వచ్చారనుకోండి, బొట్టు పెట్టుకుని వచ్చారనుకోండి, కొన్ని రోజులు చూసి అడిగేస్తాం మనం, ఎప్పుడు తీసేస్తారు బొట్టు, నీకేంటి నష్టం? ఆమె బొట్టు పెట్టుకుంటే నీకేంటి నష్టం? ఒకడు బొట్టు తీయమంటాడు, ఒకడు తాళి తీయమంటాడు, ఒకడు తెల్లచీర కట్టమంటాడు, ఒకడేమో బంగారం తీసేస్తే నీకు భక్తి ఉందంటాడు. ఇలా ఒక్కొక్కటి పట్టుకొని ఉన్నారు క్రైస్తవ సమాజంలో. సిద్ధాంతాలను రుద్దుకొని దేవుని చిత్తాన్ని గుర్తించలేని బలహీనత ఏర్పడింది. పైగా మళ్ళీ ఒకడంటే ఒకడు తప్పు అని అందరూ ఒకరినొకరు అనుకుంటున్నారు. తప్పుడు మనుషులు. ఒకరిని నిందించడం కాదు క్రైస్తవ్యం, ఒకరినొకడు కట్టుకోవడం క్రైస్తవ్యం. పడిపోతున్న వారిని లేపడం క్రైస్తవ్యం. ఒకడు తప్పులో కనబడితే వాడిని అవమానించడం కాదు క్రైస్తవ్యం, హేళన చేయడం కాదు క్రైస్తవ్యం, వాడిని తిరిగి భక్తిలో పరిగెత్తించడం క్రైస్తవ్యం. ఆరిపోతున్న దీపాలను తిరిగి మండించడం క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సిస్టర్ ఇలాగా, ఆ బ్రదర్ ఇలాగా, వాడిలాగా అని చెప్పి సోషల్ మీడియా మొత్తం ఒకరినొకరు అవమానించుకుంటున్నారు. దేవుడు చూసి ఇంత నీచానికి దిగజారిపోయారు అని అనుకుంటున్నాడు ఆయన. ఒకడు అధిక నీతిమంతులాగా ప్రవర్తిస్తున్నాడు. అరే నిజమైన క్రైస్తవుడు అయితే, నిజంగా నీకు సత్యం తెలిస్తే, ఒకడు పాడైపోతుంటే వాడిని బాగు చేయడానికి ప్రయత్నం చేయాలి, వాడిని నాశనం చేయడానికి కాదు.